Hi everyone, welcome to our channel Under 10 Minutes. This is Lahari Shetty. సో బేసిక్గా నేను ఈరోజు చూపించేది దుబాయ్ సిరీస్. ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసే ఉంటారు. ఇట్స్ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో ఒక మ్యూజియం ఎలా ఉండిపోతుంది, మ్యూజియం అనే కాదు, మన నెక్స్ట్ 2050లో నెక్స్ట్ ఇంకా ఎక్కువలో ఎలా ఉంటుందని దుబాయ్ ఆల్రెడీ థాట్ఫుల్ ప్రాసెస్లో మొత్తం అన్ని దాన్ని చూపించేసింది అనమాట. లోపల చాలా అంటే ఫుల్ ఆఫ్ టెక్నాలజీని మనం చూడొచ్చు. కొన్ని లిటరల్గా కొన్ని అర్థం కావు, బట్ స్టిల్ నేను అర్థం చేసుకున్న వాటిలోకి మొత్తం చెప్పి జస్ట్ 9 minutesలో వీడియోని కంప్లీట్ చేసేద్దాము. అండ్ యూ రియలీ లవ్ ఇట్. మీరు ఎక్కడా చూడని రోబోట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం అడిగితే కూడా చెప్తుంది. అది చూడాలంటే ఎండ్ వరకు చూడండి, యూ లిటరలీ లవ్ ఇట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ దిస్ వీడియో. మ్యూజియం ఐఎమ్ కమింగ్. ఇది దుబాయ్ మ్యూజియం బయట నుంచి అనమాట. మంచి ఆర్కిటెక్చర్ ఇదైతే. లోపల వెళ్ళగానే టికెట్స్ తీసుకునే దగ్గర ఆల్రెడీ మేము బుకింగ్ చేసేసుకున్నాం కాబట్టి మేము జస్ట్ లైన్లో నిల్చుకున్నాము. లైన్లో కూడా జస్ట్ 40 మెంబర్స్ని పంపిస్తుంటారు అనమాట. ఇక్కడ పైన ఇవేంటో బెలూన్స్ చేపల్లా ఉంటాయి, అవి ఎగురుతుంటాయి. అవి ఎలా ఎగురుతుంటాయి కూడా మనకు తెలియదు. దాని లోపల ఏమో మిషన్ ఉందా, అవి గాలికి ఎగురుతున్నాయా, ఎక్కడి నుంచి గాలి వస్తుందా అని మన పైనుంచి వెళ్తుంటాయి, పక్క నుంచి వెళ్తుంటాయి, అసలు ఎప్పుడెలా వెళ్తుంటాయో తెలీదు. సో ఇదైతే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అనమాట. మనం అలా చెయ్యి ఇలా పైకి లేపితే మనం ఎక్కడున్నామని కనిపిస్తుంది. ఇట్స్ లైక్ అన్ ఆరా. అక్కడ చేతులు పైకి ఎత్తున్నారు చూసారా, అదే ఒక ఆరా లాగా అనమాట. అలా తిరుగుతూ ఉంటది. అసలు ఇదేంటో పెద్దగా అర్థం కాలేదు. సో ఇట్స్ అన్ ఆరా అన్నట్టు చెప్పారనమాట. దెన్ నెక్స్ట్ అక్కడి నుంచి మనల్ని గైడ్ చేస్తే ఒక చిన్న లిఫ్ట్లో లాగా తీసుకెళ్తారు. వన్స్ ఎంటర్ అయితే మనం ఏదో ఒక లోకంలో ఇరుక్కుపోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. బయట ఇంకెక్కడా కనిపించదు. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ వెళ్ళే వరకు ఏం కనిపించదు. లోపల వెళ్ళగానే ఇలా వాళ్ళు అంటే ఇలా స్క్రీన్ మీద గైడ్ చేస్తుంటారు. ఇలా ఇలా మీకు కనిపిస్తుంది, పానిక్ అవ్వకండి, ఇట్స్ జస్ట్ అన్ ఏదో వీడియో లాగా డిస్ప్లే అవుతుంది అంతేగాని ఏం పానిక్ అవ్వకండి అని. దాని గురించి మొత్తం ఫస్ట్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పారు. దుబాయ్ మ్యూజియం ఏంటి, ఎలాగ అసలు అలా ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు, సో మీరు ఎట్టెట్ట ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఈ లేడీ మనకు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక లిఫ్ట్లో లాక్ చేస్తారనమాట. లాక్ చేసి మనం ఇప్పుడు ఏంటంటే మనం స్పేస్కి వెళ్తాం. స్పేస్ అంటే డైరెక్ట్ స్పేస్ ఏం కాదు, ఇట్స్ జస్ట్ అన్ ఇల్యూజన్. ఇప్పుడు చూడండి, పైకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందా, దానిలలో చూస్తే మనకు పైకి వెళ్తూ ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో భూమి మీద నుంచి అంటే దుబాయ్ నుంచి మనం స్పేస్కి వెళ్తున్నాం. ఈ స్పేస్ పేరు కూడా వాళ్ళ రాజు పేరు అయితే పెట్టారనమాట. సంథింగ్ స్టేషన్ అన్నట్టు ఏదో వాళ్ళ రాజు పేరు స్టేషన్ అన్నట్టు పెట్టారు. మనం పైకి వెళ్తూ ఉంటాం ఇలాగ. ఇట్స్ జస్ట్ అన్ ఇల్యూషన్ అంతే, అక్కడ ఏమీ జరగదు. అంటే ఫ్యూచర్లో ఇలా మనుషులు కూడా స్పేస్లలోకి వెళ్ళిపోతారు, ఏం ట్రైనింగ్ అవి ఇవి లేకుండా, అవసరం లేకుండా మనం ఇలా వెళ్ళిపోవచ్చు అని కూడా చూపిస్తారు. మరి నిజంగా నాకు భూమి పైన ఎక్కడో స్పేస్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అంటే స్క్రీన్స్ అలా ఉన్నాయి, బేసిక్గా సౌండ్స్ అలా వస్తాయి జిజ్ అని. అంటే రాకెట్ పైకి వెళ్ళినప్పుడు ఎలా ఫీలింగ్ వస్తుంది మనకు, అలాగే ఉండింది. ఇంకా ఇంకా పైకి వెళ్తే ఇలా స్టార్స్ కూడా అనిపిస్తాయి, అక్కడి వరకు తీసుకెళ్తారు. సో ఇంకా నెక్స్ట్ అది అయిపోయాక దాని నుంచి బయటకు వచ్చేస్తాం. పైన అయితే ఇలా అంతా కనిపిస్తుంది అనమాట. దాని నుంచి బయటకు వస్తే సంథింగ్ ఒక రెడ్ కేవ్లో ఇదన్నీ రెడ్ లైట్స్ వేసి ఇలా ఉంది. కొంచెం స్టార్టింగ్లో భయం వేసింది, కానీ తర్వాత మొత్తం అలాగే ఉందని చెప్పేసి అలవాటు అయిపోయింది. అక్కడి నుంచి మనం ఇప్పుడు మనం స్పేస్ అంటే పైన ఉన్నాం. బేసిక్గా భూమి మీద లేము, పైన ఉన్నాం అనమాట. సో పైన ఇంకేమేమి జరుగుతాయి, అసలు ఈ సైన్స్ అంతా ఏంటి, ఏంటి మూన్, సన్ ఇలాంటివి, ఇంకా ఇలా చాలా చాలా చెప్తారు. యాక్చువల్గా కొంచెం వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తారు. ఇంగ్లీష్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. మేబీ అర్థం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, లేకుండా అది అర్థం కాదనమాట. నెక్స్ట్ అయితే ఇలాంటివి చాలా చూపిస్తారనమాట. సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుంటుంది ఏంటి, నెక్స్ట్ అసలు ప్లాన్ ఏంటి, దుబాయ్ ప్లాన్ ఏంటి, ఆర్ అదర్వైజ్ మనుషుల మనుగడ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చూపిస్తారు. ఇక్కడైతే అలా మనకు ఒక కీ ఇచ్చింటారు అనమాట, లాగెట్ లాగా. దాన్ని టచ్ చేసి మనం అక్కడ అవి ఇవి జరుపుతూ ఏదో ఒకటి చేసారనమాట. వాళ్ళు మనకు గైడ్ చేస్తారు బేసిక్ అక్కడ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇది నాకైతే ఒక ఆటలాగా అనిపించింది, కానీ బేసిక్గా నాకు ఇది కూడా అర్థం కాలేదనమాట. నేను కూడా ట్రై చేస్తున్నాను ఇక్కడ, కానీ నాది ఎందుకో వర్క్ అవ్వలేదు. సో ఇటుపక్కది వర్క్ అవ్వట్లేదు, అటుపక్క వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే స్పేస్ ఉన్నాం కదా, స్పేస్ నుంచి మనం కిందికి వెళ్దాం అనమాట.
ఇప్పుడు పైకెళ్ళాం. ఇప్పుడు కిందకొస్తాం. ఇలా ఫాస్ట్‌గా కిందకెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తది. ఇప్పుడు మనం ఎర్త్ మీద ల్యాండ్ అవుతున్నాము. ఎంత క్యూట్ ఉందంటే ఇట్స్ లైక్ నేను ఎప్పుడు రాకెట్‌లో ఎళ్ళాను. పైకెప్పుడు ఎళ్ళాను. కిందకెలా వస్తున్నాను. చూసారా రాకెట్ నుంచి ఫైర్ వస్తుంది కదా! ఆ ఫైర్ కూడా ఆహ్, అంతా ఇల్యూషన్. ఇట్స్ ఎన్ ఇల్యూషన్ అనమాట. వీడియో మీకు అలా ప్లే అవుతూ ఉంటది. సౌండ్స్ అలా వస్తుంటే ఇట్స్ లైక్ యూ ఫీల్ యెస్ అన్నట్టు. ఇప్పుడు మనం దుబాయ్‌లో ల్యాండ్ అవుతున్నాం బేసిక్‌గా. అది జుమేరా పామ్ ఇవన్నీ చూపించాను కదా! సో, అవి ఇవన్నమాట. మనం ల్యాండ్ అవుతున్నాం ఇప్పుడు. అండ్ ల్యాండింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంది. ఫస్ట్‌లో కొంచెం భయపడ్డాను గానీ, అరే! ఇట్స్ జస్ట్ అన్ ఇల్యూషన్ ఎందుకు భయపడుతున్నావులే అరే అనిపించింది. ఫారినర్ పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మనమైతే ఇప్పుడు హ్యాపీగా ల్యాండ్ అయిపోయాము. ఎప్పుడు చూడని థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇదంతా దుబాయ్‌లో మనకి. నెక్స్ట్ ఇదంతా ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటది. నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్‌లోకెళ్ళగానే ఈ ప్లాంట్స్, యానిమల్స్ నెక్స్ట్ అసలు కథేంటి అని వస్తదనమాట. ఇక్కడైతే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటది సెకండ్ ఫ్లోర్‌లో. ఫుల్ నీకు ఆహ్, రెయిన్ సౌండ్ హ్మ్. ఏంటిది ఫారెస్ట్‌లో ఎలాగా పిచ్చుకల సౌండ్ అలా వస్తది. రెయిన్ సౌండ్, సాయిల్ ఇలా చాలా ప్రశాంతంగా ఉంటది. అసలు అదెలా ఎళ్తదని మొత్తం చూపిస్తారు. ఇదైతే చాలా క్రేజీగుంటది. ఇక్కడ మనకు కనిపించని జంతువు లేదు. కనిపించని ఇవన్నీ రియల్ అంట. చిన్న చిన్న అంటే ఒక ఫారెస్ట్‌లో అమెజాన్ అడవులు. అమెజాన్ ఫారెస్ట్‌లో ఏమేం స్పీషీస్ ఉన్నాయో అవన్నీ తెచ్చేసారు. ప్లాంట్ స్పీషీస్ కానీ, ఏమైనా కానీ మొత్తం అన్నీ తెచ్చేసి చిన్న చిన్న దానిలో పెట్టేసి ఇలా సర్కిల్‌లో పెట్టారు. వాళ్ళు మనకొక అంటే పేమెంటేలే అండి. పేమెంట్ చేస్తే ఒక డివైస్ ఇస్తారు. మనం దాని దగ్గరికెళ్ళి అది నొక్కితే అసలు దాంట్లో ఆ జార్‌లో ఉన్నదేంటి అని డిస్‌ప్లే కూడా వస్తుంది. మనకు చాలా టైం ఉంటే ఇవన్నీ ఎక్స్‌పెరిమెంట్స్ చేయొచ్చు. కానీ మాకు పెద్ద టైం లేదు కాబట్టి మేమేం ఎక్స్‌పెరిమెంట్ చేయలేదు. నాకైతే ఈ ట్రీసో లేకుంటే లీవ్స్ అర్థం కాలేదు కొన్ని. ఎందుకంటే నేను చాలా రేర్‌గా చూసాను. ఎప్పుడు ఇవన్నీ చూడలేదు. దాని మీద రాయరనమాట. జస్ట్ మనం చూస్తూ ఎళ్ళాలి. మనం చూసిన స్పీషీస్ అయితే ఫైన్ లేకుంటే తెలీదు. నాకదేంటో చాలా క్యూట్‌గా అనిపించి చూస్తున్నాను. అసలు ఆల్గేనా లేదా అవేంటవి లీవ్సా? పోనీ పోనీ అవి చాలా కష్టం. వాళ్ళిచ్చిన డివైస్‌తో అయితే మనం చేయొచ్చనమాట. నేనైతే మొత్తం ఒక రౌండేసి నాకు తెలిసినవి ఇది ఇది అనుకోని మా మమ్మీ, డ్యాడీకి చూపిచ్చి, వాళ్ళకి తెలిసినవి నాకు చూపిచ్చి, ఇంకా అక్కడి నుంచయితే బయటకొచ్చేసామనమాట. బయటకొచ్చినా కూడా సెకండ్ ఫ్లోర్ అంతా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది ఇలాగా. అండ్ నెక్స్ట్ ఇలా ఎళ్ళగానే నెక్స్ట్ ఇది థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్‌కెళ్ళగానే ఇలా ఉంటది. కొంచెం పొగ వస్తూ ప్రతీదీ ఇక్కడ ఆర్టిఫిషియల్ అనమాట. మనం ఏదో ఒక వరల్డ్‌లో ఉన్నామని ఒక చిన్న ఫ్యాంటసీ ఏర్పాటు చేస్తారు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. మా డ్యాడీ అదేంటని చూస్తున్నారు. ఇప్పుడు చూడు నేను దీని మీద ఇలా కాలు పెడితే అది నా కాలు వరకే వస్తది వాటర్‌లాగా. నేను ముందరికెళ్తే మళ్ళీ నా కాలు వరకే వస్తది. ఇది కంప్లీట్‌గా ఫ్లోర్ అలా ఉందనమాట. మనకు స్పర్శ ఏం ఉండదు. ఇట్స్ జస్ట్ ఎ ఫ్లోర్ అలాంటిది. మనం ఇలా ముందుకెళ్తూ పోతుంటే వాటర్ అలా ముందరికెళ్తూ వస్తాయన్నమాట. సో, మా మమ్మీ, డ్యాడీ గూడా ట్రై చేస్తున్నారు. ఏంటిది బావుందని. చిన్న పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా చాలా బావుంది. వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారిది. నెక్స్ట్ వచ్చేసి ఈ డివైస్ వచ్చేసి సౌండ్‌దంట ఏంటో. సౌండ్‌దో మరి క్లీనింగ్‌దో ఏదో అది. నెక్స్ట్ నేను చూపించబోయేది డివైస్ అయితే వాళ్ళు ఒక బ్లాక్ పెట్టింటారు. మనం ఆ బ్లాక్‌లో నిల్చుకుంటే ఆహ్, ఆ వైబ్రేషన్స్ మనకు టచ్ అయ్యి చాలా పీస్‌ఫుల్ అనిపిస్తదంట. నాకు ఒక 2 సెకండ్స్ ఏమో పీస్ అనిపించింది. తర్వాత మనకి ఇదెందుకులే అన్నట్టు వచ్చేసాను. నెక్స్ట్ హాల్ వచ్చేసి మెడిటేషన్ హాల్. ఇది కూడా ఇది కూడా జస్ట్ అన్ ఇల్యూషన్ అనమాట. కొంచెం అంటే ఈ బబుల్స్ అన్నీ అలా ఇలా ఎళ్ళడం. ఇది ఒక స్క్రీన్ మటుకు అంతే. దీనికి కూడా ఏదో థియరీ ఉంది. నేను వినలేదు బేసిక్‌గా. దీనికి కూడా ఏదో స్టోరీ ఉంది. ఇది నాకు అంత క్లారిటీగా తెలీదు. నెక్స్ట్ వచ్చేసి ఒక టెక్నికల్ గ్రౌండ్ అనమాట. ఇది పైన ఫ్లోర్ ఇంకా. ఇక్కడ మనకు డ్రోన్స్, రోబోట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కార్లు బేసిక్‌గా ఇక్కడున్న రోబోట్ ఏంటి అంటే మనం మాట్లాడితే నేనైతే ఏమని అడిగానంటే డస్ ద ఫ్యూచర్ ఏఐ కిల్ ద జాబ్ అని అడిగితే అది యెస్ అన్నట్టే చెప్పింది నాకు. ఇంక సరిపోయిందిలే మన జాబులు పోయినట్టే అన్నట్టు అనిపించిందనమాట. ఇది ఆ రోబోట్ అందరూ అడుగుతున్నారు చూసారా? ఇది ఆ రోబోట్ అనమాట. దుబాయ్ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ ఇది. మీకెలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. దిస్ ఈస్ లహరి శెట్టి సైనింగ్ ఆఫ్. ఐ హోప్ యూ లవ్ మీ యాస్ మచ్ యాస్ ఐ లవ్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.